కన్నప్ప సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి. ప్రభాస్ మంచు విష్ణు పెద్ద దొంగ. హరహర శంకర్ ఉండే చూడు, హరహర శంకర శంకర. కన్నప్పలో హీరో ఎవరు? కాదు కాదు కాదు, కన్నప్ప సినిమాలో హీరో ఎవరు? మంచు. నాకు తెలుసా, మీకు తెలుసా తెలియదా అని అడుగుతున్నా. మంచు విష్ణు పెద్ద దొంగ. ఎందుకో తెలుసా? నా స్టెప్ను దొంగిలించిండు భయ్య. హరహర శంకర్ ఉండే చూడు, హరహర శంకర శంకర. ఆ స్టెప్ను దొంగిలించింది ఆయనే. అందుకని ఆ డిస్క్ నేను దొంగిలించిన. నేనే దొంగిలించిన. అయితే 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 ఆ విషయం పక్కా పెడదాం. ఆ విషయం పక్కా పెట్టేస్తే ఇందులో ఎవరున్నారు? వీరుడున్నాడు, ధీరుడున్నాడు, సూర్యుడున్నాడు, మరో కలియుగ పురుషుడున్నాడు, మరో కలియుగ రాముడున్నాడు, మరో కలియుగ కృష్ణుడున్నాడు, మరో కలియుగ భీముడున్నాడు, ప్రభాస్ ఉన్నాడు. గగల కలిసిపోయిండు. ప్రభాస్ కళ్ళు రాగానే గగల కలిసిపోయిండు. అందరు సునామీ వచ్చింది. సునామీ వస్తే సునామీ కొట్టుకొని పోతుంది. ప్రభాస్ కానరానంత సేపు వీళ్ళందరూ కానొచ్చారు. ప్రభాస్ గారు రాగా వీళ్ళందరూ సునామీ కొట్టుకొని పోయారు. అది 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 రెబల్ స్టార్ అంటే, అది ప్రభాస్ అంటే దెబ్బ. అది మన తెలుగు వాళ్ళే కాదు, మన ఆంధ్ర తెలంగాణలో కాదు, యావత్ భారతదేశం కాదు, ప్రపంచంలో మన ప్రభాస్ ఇచ్చినాడు ఎవరు లేరు రే. సూపర్ ఉంది, సూపర్ సూపర్ ఉంది. కానీ ఆ భక్తి సినిమాలో రక్తేంది పోయా తొక్కుతుంది. దొక్కుతుంటే నాకు నడుము వస్తాడనిపిస్తుంది. పోయి నడువు చూపిస్తుంది ఆయన, నేను కొడతా. నా స్టెప్ దొంగిలించుండు. ఆ నడువు చూపిస్తుంది, బొడ్డు చూపిస్తుంది, తమాషా తొక్కుతుంది. సినిమా మినిమం డిగ్రీ కాదు పోయో పీజీ ఉండాలా. కన్నప్ప సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి. ఎందుకంటే మొత్తం గజిబిజి గందరగోళం. పోయి చూసినాక నాకు చెప్పు. మొత్తం గజిబిజి గందరగోళం. హీరో ఎవరు రాయన? ప్రభాస మంచి విష్ట, ప్రభాస మంచి విష్ట. అర్థం కావాలంటే అది మామూలుగా అర్థమవుతుంది. మరి అది మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలా. అది ఎందుకు హిట్ అవుతుందో తెలుసా? ప్రభాస్ ద్వారా.